మీ అందరూ మీ ఇక్కడ ఉండే వ్యక్తి ఒక్కరి సహకారంతోనే ఈ రోజు 3 సంఘాలు ఇంత ప్రోగ్రాం తీసుకోగలిగాం. 40 రోజులు చారిత్రాత్మక సభ చేయగలిగినాం అంటే ఈ రోజు ఐక్య పోరాటాలే. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సరే ఇదే విధంగా వ్యవహరిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. మనము పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే అంగన్వాడీ వర్కర్ కావచ్చు, హెల్పర్ కావచ్చు, మినీ వర్కర్ కావచ్చు, రేపు మన సెంటర్లలో ఏ విధంగా వాళ్ళు పని చేయించుకుంటారు. ఈ యాప్లు 150 యాప్లు తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా రకాలుగా ఈ రోజు మీటింగ్లు ఉంటాయండి. డైరెక్టర్లు చాలా ముఖ్యమైన అజెండా ఇచ్చున్నారు. ఈ అజెండాలన్నీ కూడా మీకు తెలియజేయాలనేసి అధికారులు చెప్తున్నారు. రేపు పీడీలు కానీ సిడిపోలు కానీ యాప్లలో మనల్ని అన్ని కూడా పిలుపులు చేయాలంటే మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు కూడా ఎవరు కూడా యాప్లలో చేయకూడదు. మీరందరూ కూడా మనకి గత ప్రభుత్వంలో ఇచ్చిన మినిట్స్ కాపీలో ఉండే అజెండాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మన ప్రజల దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. అదే హామీలతో మనం గుద్దో అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గుద్ది ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కాబట్టి తెలియజేస్తున్నారు. మనం ఈ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరికీ యూనిఫామ్ లో రాకుండా అందరం కూడా ఈ బట్టలలో రావాల్సి వచ్చింది. రేపు మన సమస్యలు పరిష్కారం కాకపోతే 43వ రోజు సమ్మె ప్రారంభించాల్సి వస్తుందని అందరికీ ప్రభుత్వానికి తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ రోజు కార్యదర్శిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తుంది.